ఊరు శత్రువులు వచ్చేసారు. మనం ఎటూ వెళ్ళలేని పరిస్థితి. ఈ సమయంలో మనకు దిక్కెవరు? వాస్తవంగా లోకంలో ఉన్న వారికి 4 దిక్కులు ఉంటాయి. ఎన్ని దిక్కులు ఉంటాయి చెప్పండి? వాస్తవం కదా, 4 దిక్కులు. కానీ దేవుని బిడ్డలకు 5 దిక్కులు ఉంటాయంట. ఈ 4 దిక్కులు మూతబడినప్పుడు మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయనే మనకు దిక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, చుట్టూరు శత్రువులు సమకూర్చబడ్డారు, 4 దిక్కులు శత్రువులు ఉన్నారు, మనం ఎటు వెళ్ళలేం. కాబట్టి ఏం చేద్దామయ్యా అంటే దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన సహాయం కోసం మనం ఏం చేద్దాం? వేడుకుందాం. ఈ రోజున కూడుకొనుట చెప్పండి. ఏంటంట అమ్మా? ఏం చేయటం? కూడుకొనుట. ఈ చదువుకునే పిల్లలకు తెలుసు. ఈ కూడికలు మనకు తెలుసు కదా. ఆ కూడికలు ఏముంటాయి? లెక్కల్లో తీసివేతలు ఉంటాయి, తర్వాత హెచ్చవేతలు ఉంటాయి, ఆ తర్వాత వాటిని భాగాహారాలు కూడా ఉంటాయి. ఆత్మీయ జీవితంలో నువ్వు కూడుకున్నప్పుడు నీ జీవితంలో తీసేసుకోవాల్సిన వాటిని ఏం చేయాలా? తీసేయాలా. ఆత్మీయ జీవితంలో హెచ్చించవలసిన వాటిని హెచ్చించాలా, సమకూర్చుకోవాల్సిన వాటిని సమకూర్చుకోవాలా. దీన్నే కూడిక అన్నారు. ఏమన్నా చెప్పండి? కూడిక. ఈ ఆత్మీయ జీవితంలో ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి 18వ తారీఖు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఆత్మీయంగా కూడుకొని ప్రభు దగ్గర నువ్వేం చేయాలి, ఎట్లా కూడుకోవాలి అని మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి. వాళ్ళు కూడుకోనంట 26వ వాక్యం చదవండి. ఇప్పుడు 26 రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. 4 దినములు వారు బేరాక లోయలో కూడిరి. వారు అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదట దేవుని యొక్క సహాయం కొరకు వాడు కూడి, రెండవది దేవుని సహాయం పొందుకున్న తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ కూడికలో వాస్తవంగా బైబిల్లో 2 విధాలుగా కూడుకున్న ప్రజలు ఉన్నారు. ఒకటి, సమాజంగా కూడటం మానేసి వారికి ఇష్టం వచ్చినట్లు కూడిన ప్రజలు ఉన్నారు. రెండోది, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కూడిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు నేను దేవుని సన్నిధిలో ఎట్లా సమకూర్చబడాలి? ఈ రోజున ప్రజలకు ఏం కావాలయ్యా అంటే గంతులేయాలా, కేకలేయాలా, మాయ మాటలు చెప్పాలా. ఏం చెప్పాలి చెప్పండి? అప్పుడు మా పాస్టర్ గారు చాలా మంచివాడు. ఒక పాస్టర్ గారు నాకు సలహా ఇచ్చాడు. మేము సేవలోకి వచ్చి సేవ చేస్తున్నప్పుడు మా సంఘంలో కూడా హెచ్ఐవి రోగులు కూడా స్వస్థ